నమస్తే, వెల్కమ్ టు హలో స్వతంత్ర. నేను భవాని. ఇప్పుడున్న కాలంలో చూసుకుంటే పిల్లల్ని పెంచడం అనేది చాలా పెద్ద టాస్క్ అనే చెప్పుకోవాలి. తల్లిదండ్రులకి ఒక విధంగా ఒక పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు పిల్లల మీద ప్రేమ ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే అన్నట్లుగా ఉంది. అయితే అసలు పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, ఏ విధమైన క్రమశిక్షణలో ఉంచాలి, ఎటువంటి పద్ధతులు పాటించాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో దాని గురించి కూడా మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు డాక్టర్ వంగిపొరుపు రవికుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల్ని పెంచడం తల్లిదండ్రులకు ఒక పెద్ద సమస్య అనే చెప్పుకోవాలి. అసలు ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలతో ఏ విధంగా ఉండాలి, అండ్ అదే విధంగా చూసుకుంటే తల్లిదండ్రుల మధ్య ఉండవలసింది ఏంటి? ప్రేమ, అభిమానమా, సహనమా? ముందర తల్లిదండ్రుల మధ్యన ఉండవలసింది సమస్య అనుకోకుండా ఓ ప్రేమ అనురాగాలు ఉంటే అదొక నమస్కారంగా మారుతుందమ్మా. ప్రేమ అనురాగాలు కావాలి అన్నప్పుడు భార్యాభర్తల మధ్యన ఉండవలసింది ఏంటి అంటే, నీ కోసం నేనున్నాను, నా కోసం నువ్వున్నావు అనేది మొట్టమొదటిగా రావాల్సింది. ఎప్పుడైతే ఈ భార్యాభర్తల మధ్యన ఈ బంధాన్ని ఏర్పడుతుంటే, మన ట్రైన్ వెళ్తున్నప్పుడు పట్టాలు ఎట్లయితే కలవకుండా ఎట్లయితే ఉంటాయో, భార్యాభర్తల మధ్యలో కొన్ని విభేదాలు ఉంటాయి, చిన్న చిన్న తేడాలు ఉంటాయి. కానీ ఆ తేడాలని ఎక్కడెక్కడ సర్దుమనుచుకోవాలి, ఎక్కడెక్కడ ముందరికి వెళ్ళాలి, ఎక్కడెక్కడ చెయ్యాలి అనేది మొట్టమొదటిగా తెలుసుకోవాలి. తర్వాత రెండోది, పిల్లల్ని పెంచటం అనేది ఒక కళమ్మ. అది ఇష్టపడితే ఒకప్పుడు మన కుటుంబాలలో చాలామంది 10 మంది పిల్లలు, 8 మంది. కానీ ప్రస్తుతం ఏమైపోయిందంటే, నాకు ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, లేకపోతే ఒకళ్ళే పిల్లలు చాలు అనుకోవటం వల్ల మన ఫోకస్ ఏమవుతుందంటే, వాళ్ళ మీద ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్ కంటే కూడా నెగిటివ్ పాయింట్స్ మీద మనం కేంద్రీకృతం అవుతున్నాం. సపోజ్ మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానమ్మా, మీరు ఇల్లు కొనాలనుకుంటే ఎటువంటి ఫ్లాట్ కొనాలనుకుంటారు? మొట్టమొదట మంచిగా మనకు అనుకూలంగా ఉండేది, కంఫర్టబుల్గా, ఇండివిజువల్గా, ఎవరితో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికైతే బాగుంటుంది. 2 బెడ్రూమ్ హౌస్ అయితే చాలా అనుకుంటాం. అక్కడే మొదలవుతుంది. 2 బెడ్రూమ్ అనగానే ఏమవుతుందంటే, ఒక తరాన్ని బయటికి పంపించి కొత్త తరానికి మనం ఒక రూమ్ అరేంజ్ చేస్తున్నట్టుగా అయిపోతుంటుంది. అంటే ఇక్కడ నేను వేరే ఇదనని కాదు, ఆలోచన తీరులో కుటుంబంలో ఏమైపోతుందంటే, మనకి రోజుకి ఇట్ ఈస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ కింద మారిపోతున్నాయి. మారిపోతున్న దగ్గర నుంచి పిల్లలకి ఏమవుతుందంటే, చిన్నప్పుడు ఏదన్నా కొనివ్వాలి అన్నప్పుడు ఒక 5-10 రూపాయలు కాబట్టి కొనిస్తున్నాం. అదే 18 ఏళ్ళ తర్వాత వాళ్ళు అడిగే విషయాలలో చాలా అధికంగా ఉంటుంది. దానివల్ల కూడా సమస్యలుగా ఉంటుంది. రెండో విషయం, పిల్లలు ఎప్పుడూ కూడా మాటలు బట్టి ప్రవర్తన ఉండదమ్మా. మీరు చేస్తున్న పనులను బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. పిల్లలు ఎప్పుడూ కూడా అనుకరిస్తారు. తల్లిదండ్రులు కూడా అద్దంలో చూస్తున్నప్పుడు వాళ్ళ పిల్లల యొక్క దీన్ని తెలుసుకోగలిగి చూడగలిగితే అప్పుడు పిల్లల్లో అనురాగము, ఆప్యాయత, ఇంటి కుటుంబం బంధాలని పెంచుకోవడానికి. ఇది ఒకప్పుడు ఆడపిల్లలు అనగానే ఇంట్లో బాధ్యతలు ఎక్కువగా తెలుసుకుంటాయి అనుకుంటున్నాను. కానీ ప్రస్తుతం అది కూడా దాటిపోయాం మనం. కారణాలు ఏంటి? రకరకాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం మనం ఒక చిన్న విషయాన్ని గురించి, మీరు అడిగిన 3 పాయింట్స్, వీటిలలో పిల్లలను అర్థం చేసుకోవటానికి ముందర తల్లికి తండ్రికి మధ్య సరైన ఆలోచన వెళ్ళాలి. అమ్మని అడిగితే ఈ పని అయిపోతుంది, నాన్నని అడిగితే ఈ పని అయిపోతుంది అని పిల్లల నిర్ణయానికి రాకూడదు. అమ్మ నాన్నని అడిగితే ఏ పని అయినా ఒకటే రకంగా సమాధానం ఉంటుందనే నమ్మకం పిల్లల్లో ఏర్పడాలి. అప్పుడు ఏమవుతుందంటే, అమ్మకు కుదరైన పక్షంలో నాన్నకి చెప్పినా, నాన్నకు కుదరైనప్పుడు అమ్మకి చెప్పినా కానీ, ఎందుకంటే ఇవాళ రేపు అమ్మ నాన్నలు ఇద్దరు పిల్లలు చదువుకనండి, కుటుంబ వ్యవహారాలకని, ఆర్థిక పరంగా కూడా బయటికి వెళ్తున్నారు. అవును. అక్కడ వాళ్ళ మధ్య సమయం ఉండుంటే, అమ్మ ఆలస్యంగా వస్తున్నప్పుడు నాన్న ఉండగలిగితే, ఇంట్లో వంట కూడా మొదలుపెట్టి చేయగలిగితే, అమ్మ ఆర్థిక పరంగా ఉన్నప్పుడు కూడా నేను ఇంటికి వెళ్ళినా కానీ నా పిల్లలకి సౌఖ్యంగా ఉంటుంది అనేది అమ్మకు వచ్చినప్పుడు. రెండోది, మీ అమ్మ వస్తుంది అన్నప్పుడు అమ్మ ముఖం మార్చుకోకుండా అవునా అని దానికి కావాల్సినటువంటి బంధాలను ఏర్పరచుకుంటే, తన సొంత తల్లిదండ్రులు ఎట్లాగో అత్తామామల మధ్యన కూడా మొట్టమొదటిగా అల్లుడేమో అన్నీ బాగా చేయాలని అనుకుంటుంది తల్లి. మరి కొడుకు ఏదైనా చేస్తే మరి అల్లుడితో ఎందుకు కంపేర్ చేసుకోకుండా మళ్ళీ మా కొడుకు అంతా అటే వెళ్ళిపోయాడని అంటుంది. అంటే మొట్టమొదటిగా రావాల్సింది ఏంటంటే మార్పు. ఇంట గెలిచి బయట గెలవమన్నారు కానీ బయట గెలిచి ఇంట గెలవమని లేదు. ఇది మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది. రెండోది, చాలా మటుకు మనం ఏమనుకుంటున్నాము, డబ్బులు ఉంటేనే
మనుషులు సక్సెస్ వస్తుందని కాదు, అది చాలా తప్పమ్మా. డబ్బుల కంటే సమయం ఎక్కువ ఉండాలి తల్లిదండ్రుల మధ్య. ఆదివారం వచ్చింది కదా అని చెప్పి 9 గంటలకు నిద్ర లేవటం, పిల్లలది ఆదివారం పూట మీరు తీసుకొని పిల్లల్ని 4 గంటలకు అట్లా తీసుకెళ్ళి ఒక పార్కులోకి తీసుకెళ్ళి ఆడండి. ఆడుతుంటే పిల్లలకి ఓహో నాన్న వాళ్ళకి సమయం దొరికినప్పుడు మనతో పాటు వచ్చి ఆడుతారు, మనతో పాటు వచ్చి చేస్తారు. ఇంట్లోకి రాగానే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి పిల్లల చేత వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం చేయటం. అంతేగాని నువ్వు 10th క్లాస్ రాసిపోయి చదువుకో నువ్వు చెయ్యి అని చెప్పటం కదా. అసలు 10th ఫెయిల్ అవ్వటం చాలా కష్టం, కానీ అది తెలియట్లేదు. పిల్లలకి ఎంతసేపటికి చదువుతో పాటు కావాల్సినటువంటి ఏమేమి ఇవ్వాలి, ఎటువంటివి ఇవ్వాలి అనేది మొట్టమొదటి తెలియాలి. తర్వాత ఇంట్లో మొబైల్ ఫోన్ ఎప్పుడూ కూడా బెడ్రూమ్లలోకి ఎంట్రీ కాకూడదమ్మా. ఈ టెక్నాలజీ ఎప్పుడైతే బెడ్రూమ్లలోకి ఎంట్రీ అయిపోయిందో పిల్లల పట్ల తల్లిదండ్రుల మధ్య అదుపు అనేది పోతుంది. సమయం ఎంతసేపు అయినా కానీ ఆ టెక్నాలజీ మీద పెడుతున్నారే కానీ పిల్లల పట్ల ఏం చేయాలి అదేంటో తెలియదు. కానీ కిచెన్ ఎందుకో అప్పుడప్పుడు నిద్రపోతుందమ్మా. పిల్లల ఎదుగుదలలో వాళ్ళకి ఏమేమి కావాలి, ఏ వయసులో ఏం పెట్టాలి, ఇవి కావాలి, ఆడపిల్లలకి ఏ టైంలో ప్రతి నెల దీనికి ఎలా ఎటువంటివి ఇవ్వాలి, మగపిల్లలకి ఏ విషయంలో ఏది ఇవ్వాలి అనేది చెప్పగలిగితే జీవితంలో 7వ ఎక్కం అనేది జీవితం అయితే 9వ ఎక్కంగా మార్చుకోగలిగితే కలాం లాగా 12వ ఎక్కంలోకి వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఎందుకు ఎక్కాలతో చెప్పాను, మనం ఎంతసేపటికి నెంబర్స్ ఇవన్నీ కూడా జీవితంతో సంబంధం లేకుండా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ప్రతి అక్షరం జీవితంతో సంబంధం ఉంది. ప్రతి మమత అమ్మ యొక్క నాన్న యొక్క మైత్రిత్వం అంటే ఫ్రెండ్షిప్ అనేది తెలియాలి. మూడో విషయం వచ్చేసరికల్లా నాకు కష్టం వస్తే మా అమ్మ నాన్న ఉన్నారనే నమ్మకం ఏర్పడాలి. అంతేగాని నా వయసుతో సమకాలీనటువంటి ఫ్రెండ్తో మాట్లాడితే అరే ఇది మీ నాన్న చెప్తే కొడతారేమో చెప్తారు ఇదని. చిన్నగా ఉన్నప్పుడు అందుకని అంటారు చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేసుకొస్తే చెప్పకపోతే పెద్ద అయిన తర్వాత ఏదో జరిగితే ఇప్పుడు చెప్తున్నావా అమ్మ అని అనేస్తే ఇది వెళ్ళకూడదు. ఎప్పుడైనా సరే పిల్లలని మనస్తత్వం అర్థం చేసుకోవాలంటే వాళ్ళ పాకెట్ మనీలు వీటి కోసం కాదమ్మా ఇవ్వాల్సింది, సమయం ఇవ్వాలి. సమయం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు పిల్లలలో వినయం పెరుగుతుంది. వినయం పెరిగిందంటే అభిమానాన్ని పక్కన పెట్టి ఆప్యాయతలు పెరుగుతాయి. ఆప్యాయత ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పౌరుషాన్ని కన్వర్ట్ చేసుకొని వాళ్ళు చేస్తున్న పని పట్ల శ్రద్ధ ఉంటుంది. ఎప్పుడైతే శ్రద్ధ వస్తుందో పాటకి ఎట్లా అయితే శృతి అవసరమో జీవితంలో అమ్మా నాన్నలు కూడా ఒక శృతిలాగా మారితే ఆ జీవితం అనేది చక్కటి పాట 4 పువ్వులు 6 కాయల్లాగా మారుతుంది. ఎస్ సార్, అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తల్లిదండ్రులు నిజంగానే మరి పిల్లలకి చదువుతో పాటు ఏమి ఇవ్వాలి? పిల్లలకి ఎక్కువగా మొట్టమొదటిగా ఇవ్వాల్సినప్పుడు పిల్లలకి ఇంట్లో చిన్న చిన్న పనులు నేర్పాలమ్మా. మన ఇంట్లో పని అమ్మాయి ఉంది మాకు అవసరం లేదని, ఎందుకంటే రేపొద్దున వీళ్ళు ఎంఎస్ చదవటానికో ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఏ హాస్టల్లోకి వెళ్ళి ఉన్నా కానీ వాళ్ళ సొంత పని లేదు. చిన్నప్పుడే ఉండాలి. ఆ మొక్కై వంగందే మానవి వంగదు అన్నట్టు చిన్నప్పుడు చాలా పనులు చేయాలి. మగపిల్లవాడు ఆడపిల్లవాడు అనుకోకుండా ఇంట్లో ప్రతి పనిలో ఇద్దరికీ రావటం నేర్పాలి. ఇది ఆడపిల్ల పనిలో ఎప్పుడు ఆడపని మగ పని అని లేదు, అది మనం కల్పించుకున్నటువంటివి. సో దాని నుంచి ఇద్దరికీ 2 పనులు రావాలి. రెండోది పిల్లల్ని ఎప్పుడు కూడా ఇంకోళ్ళతో కంపేర్ చేయకూడదు. ఎందుకంటే మనకి యూనిక్ థంబ్ ప్రింట్ ఉంది. పిల్లలు ఒక్కొక్క దాంట్లో ఉంటారు, ఒక్కొక్క దీంట్లో చాలా షార్ప్గా ఉంటారు. అటువంటి వాటిని ఇవ్వటము ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రులకి చేయవలసిన మొట్టమొదటి ఏంటంటే 15 ఏళ్ల దాకా మొబైల్ ఫోన్స్ ఇవ్వకండి. ఎందుకంటున్నానంటే 15 ఏళ్ల దాకా మొబైల్ ఫోన్ ఎందుకు ఇవ్వద్దు అంటున్నానంటే మనం వద్దన్నా కూడా రకరకాలైనటువంటి రావటం వల్ల పిల్లల మనస్తత్వం మీద చాలా ఒత్తిడి కలుగుతుంది. ఈ ఒత్తిడి నుంచి ఏమవుతుందంటే కుటుంబంలో సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. సో దాని నుంచి మొట్టమొదటిగా 15 ఏళ్ల దాకా ఇవ్వద్దు. రెండవది మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మీకు అది ఒక స్పీడ్ బ్రేకర్కి స్ప్రింగ్ లాగా ఉన్నట్టుగా వాళ్ళు మీ ఇద్దరి మధ్యన ఏదైనా ఉన్నా కానీ అది వాళ్ళు నయం చేయటం అవుతుంది. అందుకని మనం మన పెద్దవాళ్ళని గౌరవిస్తుంటే ఓహో అమ్మమ్మ తాతయ్య లేకపోతే నాయనమ్మ తాతయ్య వీళ్ళంతా ఉంటే ఇల్లు ఇలా ఉంటుందనేది పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పియాలి. చాలా మటుకు ఏమవుతుందంటే పిల్లలతో తక్కువగా నెగిటివ్ పదాలు మాట్లాడటం. అన్నం తినేటప్పుడు అమ్మో నేను ఈ క్యారెట్ తినను నేను ఈ ఆకుకూర తినను అని తల్లిదండ్రులు అనకూడదు. పిల్లల ఎదుగుదలలో రకరకాల పోషకాలు కావాలి కాబట్టి వాళ్ళకి అన్నీ తినేటట్టుగా అరేంజ్ చేయాలి.
అబ్బా నీకు అందరికీ వంట చేసి చచ్చిపోతున్నానని చెప్పి తండ్రి అనకూడదు, తల్లి అనకూడదు. ఆహారం అనేది మనిషికి నిత్యంగా రోజు కావాలి కాబట్టి అది మన దగ్గర నుంచి మొదలవుతే స్విగ్గీ వీటి నుంచి తెప్పిస్తే బాగుంటుంది, రుచిగా ఉంటుంది, కానీ అది వాళ్ళ జీర్ణశక్తి మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇది మొట్టమొదటిగా తెలుసుకోవాలి. దాని తర్వాత రాత్రి 9 అయిన తర్వాత ఎటువంటి పరిస్థితిలో 10 ఏళ్ల లోపల ఉన్న పిల్లల్ని నిద్రపుచ్చాల్సిన కార్యక్రమం కంపల్సరీగా తల్లిదండ్రులకు ఉంది. తర్వాత పొద్దున బ్రహ్మ సమయము అంటారు. మొదట్లో లేచి పుస్తకాలు చదవమని అనకూడదు. పార్క్ తీసుకెళ్ళండి. ఇప్పుడు ఎండాకాలం సెలవులు వస్తున్నాయి, పరీక్షలు అయిపోయినాయి, రోజు తీసుకెళ్ళి ఆడిపియండి. వాడికి ఏమవుతుంది, 4 గంటలకు అవ్వగానే మేలుకు వచ్చేస్తుంది. అప్పుడు వాడు ఆటలోకి వెళ్ళినప్పుడు దాని నుంచి వాళ్ళలో చిన్నటి మార్పు వస్తుంది. ఎప్పుడైనా ఇత్తడి అనుకుంటూ ఒక ఇత్తడి వస్తువు, ఒక బంగారం వస్తువు ఉందమ్మా. ఇత్తడి ఒక సుత్తితో కొడతాం, బంగారాన్ని కొడుతుంటే బంగారం ఏమీ అరవదు, ఇత్తడిది మటుకు టంగ్ టంగ్ సౌండ్ వస్తుంది. ఇత్తడి అనుకుంటుంటే చాలా బాధపడుతుంటా, ఏంటి ఇంకో ఇత్తడి వచ్చి నన్ను కొడుతుంటే నాకెంత బాధ వేస్తుందో అనుకుంటుంటా. అప్పుడు బంగారాన్ని అడుగుతుంటా, ఏంటి నువ్వు ఏం మాట్లాడకుండా ఉన్నావంటే, అతను కొట్టే అతను నన్ను ఏదో ఆకృతి తీసి నా విలువను పెంచడానికి నేను అందుకే బంగారం లాగా పుట్టాను, బంగారు తండ్రి అంటుంటా. అలాగే పిల్లలకి ఏదైనా చెప్తున్నప్పుడు మనం అనుకరించి వాళ్ళకి చెప్పగలిగితే అప్పుడు ఆ విషయంలో. రెండవది, పిల్లల ముందు నెగిటివ్ పదాలు చాలా తగ్గాలి. మూడో విషయం, పిల్లల మార్కులు ఇవ్వంగానే ఈ సబ్జెక్టులు తక్కువ వచ్చిందని కాదు, మంచిగా వచ్చిన సబ్జెక్టులను ముందర పొగడాలి. అరే నాన్న నువ్వు ఇంగ్లీష్ చాలా బాగా చేసావు, అరే నీకు తెలియకుండా సైన్స్లో ఇంత మంచి మార్కులు వచ్చాయి, ఇవి 2 వచ్చాయి కాబట్టి కొంచెం కాస్త ఇంప్రూవ్మెంట్ చేసుకున్నామంటే పాజిటివ్నెస్లో చెప్పటం. మూడోది, పిల్లలు ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి అనేది చిన్నప్పటి నుంచి మనం పెడుతూ వాళ్ళకి నేర్పించటం. ఐదోది, ఎవరు వచ్చినా కానీ ముఖం పైన చిరునవ్వుతో మాట్లాడటం నేర్పిస్తే ఇవి తల్లిదండ్రులు ముఖ్యంగా గుప్త నిధిలాగా ఇవ్వవలసిన క్రియలమ్మ. ఎస్ సార్. అదేవిధంగా ఇంతకుముందు మీరు అన్నట్లుగా పిల్లలకి మొబైల్ ఫోన్స్ ఎంత దూరం ఉంటే అంత మంచిది అన్నారు. అంటే బెడ్రూమ్ వరకు కూడా అలౌ చేయడం మంచిది కాదు అన్నారు. సో ఇప్పుడు ఫోన్స్ వద్దు అని అంటే పిల్లలు ఏ విధంగా ఉన్నారంటే అన్నం తినకపోవడం, లేదంటే ఇప్పుడు మనం చూస్తున్నాం సూసైడ్స్ చేసుకోవడం, ఇలాంటివి కూడా చేస్తున్నారు. మరి ఇలాంటప్పుడు ఏ విధంగా ఉండాలి? కాదమ్మా, ఇది సూసైడ్ చేసుకోవటం కాదమ్మా. ముఖ్యంగా మనం ఏం చేయాలంటే పిల్లల మాటలు ఏదైనా చెప్తున్నప్పుడు స్కూల్ నుంచి రాగానే పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మకి మా స్కూల్లో ఇవాళ ఇలా జరిగింది వినాలి. నేను ఆఫీస్ నుంచి అలసిపోయానంటే పిల్లలకి ఉన్నది తల్లిదండ్రులు ఇద్దరే చెప్పుకోవటానికి వింటర్ నేర్చుకోవాలి. రెండోది, పిల్లలని ఎప్పుడూ కూడా అందరినీ అంకులని పిలిపించకూడదు. పాలవాడిని అంకుల్ని అంటడం, ఆటోవాడిని అంకుల్ అంటే వాళ్ళు డబ్బులు ఇస్తే మనకు పని చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళకి ఇంట్లో ఖర్చులు ఎవరెవరికి ఇస్తున్నాం ఏంటనేది తెలియాలి. తర్వాత విషయము, మీరు చెప్పినట్టుగా మొబైల్ ఇవ్వకపోతే అన్నం తినట్లేదు అన్నప్పుడు అక్కడెక్కడో తల్లిదండ్రుల యొక్క పెంపకంలో లోపం ఉన్నట్టమ్మా. కారణం ఏంటి అంటే ఇది లేకపోతే జీవితాలు, మొబైల్ లేనప్పుడు కూడా జీవితాలు నడిచాయి. కానీ మొబైల్ని ఏమైపోయింది, అందుకని మేము ఎప్పుడు చెప్తాం మొబైల్ని మాయా ఆపరేటింగ్ నేషనల్లీ ఇంటర్నేషనల్లీ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. కానీ ఒక విషయాన్ని మర్చిపోతున్నాం మనం అందరం, మొబైల్లో మాట్లాడిన మాటలు ఎప్పటికీ జీవితాంతరం రికార్డ్ అయిపోయి ఉండిపోతాయి. అది తెలుసుకోవట్లేదు. అది ఏమనుకుంటున్నాడో ఆ మొబైల్లో మాట్లాడింది నీకు నాకు మధ్యనే జరిగిన సంఘటన అనుకుంటున్నాం. అది మొట్టమొదటి తెలుసుకోవటము. రెండోది, అక్కర్లేని విషయాలలో ఎక్కువగా నాలెడ్జ్ మీరు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ తీసిన తర్వాత మొబైల్లో కొన్ని నెగిటివ్ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. దాని నుంచి చాలా జాగ్రత్తగా ఉండటం. ఎందుకంటే చిన్నప్పుడు మనం ఎడిసన్ లాంటి వాళ్ళు కానీ చాలామంది లాల్ శాస్త్రి గారు కానీ దీనికి ఈ బుక్కులు చదవద్దు అంటే ఆ పిల్లలు ఆ పుస్తకాలు చదివి వాళ్ళు పెద్ద పెద్ద సైంటిస్టులు అయ్యారు. ఎవరైనా ఒక నెగిటివ్ పదాన్ని చెప్తే దాన్ని పాజిటివ్లో చెప్పడం వల్ల తల్లిదండ్రుల పెంపకంలో ఆ పిల్లలు మంచి ఇదే అయ్యారు. అంటే ఎప్పుడైనా సరే ఆ పిల్లల యొక్క మనస్తత్వంలో ఒత్తిడి కలగకుండా వాళ్ళకి ఆనందం కలిగిస్తూ మాలు చేస్తున్నప్పుడు రాత్రిపూట పడుకుంటున్నప్పుడు అమ్మమ్మ పక్కన పడుకుంటే 4 కథలు చెప్తుంది కదా అని చెప్పి వెళ్ళి పడుకున్నప్పుడు ఆనందంగా పడుకుంటారు పిల్లలు. ఎప్పుడైతే పిల్లలకి సరైన 7 గంటల మినిమం ఉండాలి, 10 ఏళ్ళ పైన దాటిన పిల్లలకి నిద్ర అనేది 7 గంటలు ఉండాలి. ఆటలు అనేది కంపల్సరీగా 2:30 నుంచి 3 గంటలు ఉండాలి.
ఇవి మరి ఎక్కడ దొరుకుతున్నాయి అదేంటో తెలియదు. కానీ 10th క్లాస్ రాగానే పొద్దున 7 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా 10th చదవండి అంటున్నారు. అంటే చదువు ఒక్కటి ఉండంగానే సరిపోతుందా? ఆరోగ్యం ఉండాలి కదా, నేర్పు ఉండాలి కదా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారం మొదట వాళ్ళు ప్రయత్నించారు. బాల్ ఎలా అయితే నేలకు తగిలితే ఎంత పైకి ఎగురుతుందో విద్య అనేది కూడా నేర్చుకుంటే అంత పైకి ఎగటానికి చేయటానికి పనికి రావాలే కానీ అది నేల మీద కుంచిపోవటానికి రావదు. తర్వాత ముఖ్యంగా 9:30 అయిపోయిన తర్వాత వైఫై బంద్ చేసేసామనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? పిల్లలు ఒప్పుకుంటారా? అది మొదటి నుంచి నేర్పించి మనం మొదట పెట్టుకు చేయగలిగితే దాని నుంచి పిల్లలకు మరీ అవసరం అవుతుంది. మీ మొబైల్ ఇవ్వండి ఒక నిమిషం. అదేంటో తెలియదు. భార్య ఫోన్ భర్త చూడొద్దంటున్నారు, భర్త ఫోన్ భార్య చూడొద్దంటున్నారు. అక్కడే సోన్ థింగ్స్ బయట పడిపోతున్నాయి కదా. ఇది ఎప్పుడైతే మనం మార్పు తెచ్చుకోగలుగుతామో అప్పుడు మొబైల్ ఎప్పుడూ కూడా వాడటం అనేది నేర్చుకుంటే చాలా ఉపయోగం. అలాగే సిద్దిపేట దగ్గర ఒక అమ్మాయి మొబైల్ ఫోన్లో చదువుకొని మెడిసిన్లో ఫ్రీ సీట్ సంపాదించుకుంది. మరి ఆ అమ్మాయిని మనం అటువంటి విషయాలలో ఎందుకు నేర్పించలేకపోతున్నాం? అక్కడ ఎవరు వద్దన్నారు కదా. అంటే మనం చెప్పే విధానము, వాళ్ళకి నేర్పే విధానము, మనం వాడుకునే విధానము, ఈ 3 తెలిస్తే నిన్న ఈ రోజుకి పెద్దది కావాలి, ఈ రోజు రేపటికి పెద్దది కావాలి, కానీ అది కుంచుకుపోయి చిన్నది కాకూడదు అని తెలుసుకోగలిగితే ప్రతిరోజు గొప్ప రోజు అమ్మ, ప్రతిరోజు ఆనందమైన రోజు. ఎస్, అదేవిధంగా చూస్తే కుటుంబంలో అమ్మమ్మ, తాతయ్య ఇలాంటి పెద్దవాళ్ళ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది? చాలా ఉంటుందమ్మా. వాళ్ళు ఎంత పాత్ర ఉంటుందంటే అమ్మమ్మ, తాతయ్య వీళ్ళు దీనికి. మీకు ఆఫీసులో వర్క్ ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అరే పిల్లలకి సమయానికి అందుబాటులో ఉండటం. రెండవది, పిల్లలు ఎప్పుడన్నా మనం అందరూ అనుకున్నట్టుగా అన్నీ జరగట్లేదు, కానీ ఇప్పుడు మన భారతదేశంలో పుట్టడం ఎంత అదృష్టమో మీకు మనందరికీ తెలుస్తుంది. విదేశాలలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మనం చూస్తున్నాం, ఫ్లైట్లు కూడా లేనివి చేస్తున్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ప్రపంచం మొత్తం కూడా చాలా ఆదర్శంగా చూస్తుంది. అది మర్చిపోయి అదేంటో తెలియదు కానీ అమ్మ అంటే కొడుతున్నారమ్మా, మమ్మీ అంటే హగ్ చేసుకుంటున్నారు. మొదట మనం నేర్చుకోవాల్సింది. తర్వాత చిన్నప్పటి నుంచి చెప్పవలసినవి చాలా ఉన్నాయి. మీకు తెలుసో తెలీదో జర్మనీ లాంటి దేశాలలో, జపాన్ లాంటి దేశాలలో సుమతి శతకాలు, వేమన శతకాలు, భగవద్గీతలు చాలా బైహార్ట్గా నేర్చుకుని చాలా వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుని స్టోరీస్గా చెప్తున్నారు. మన దగ్గర ఎందుకో అవి చెప్పటం మానిపించాం. తర్వాత మాతృభాషలో పర్ఫెక్షన్ అనేది రావాలి. మాతృభాష బాగా వచ్చిందంటే తక్కిన భాషలో 26 అక్షరాలు అనేది చాలా తేలిగ్గా వస్తుంది. కానీ మన మాతృభాషలో రావటం అది మూటమండి. తర్వాత ఆఖరిది అమ్మమ్మ, తాతయ్య దీనికి పిల్లలకి ఏ వయసులో ఏం పెట్టచ్చు, ఏది పెట్టకూడదు, ఎందుకు పెట్టాలి, 2 నిమిషాల్లో వంట పదార్థాలు పెట్టద్దని కాదు. పిజ్జా, బర్గర్స్ తినంగానే పిల్లలకి ఆకలి తీరిపోతుందేమో కానీ అది శరీరం మీద ప్రభావం ఉంటుంది. ఒక్కసారి సాఫ్ట్ కూల్ డ్రింక్స్ని ఏదైనా తీసుకెళ్ళి టాయిలెట్ క్లీన్ చేస్తున్నప్పుడు చూస్తుంటే దాంట్లో పోతుంటే అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఇది క్లీనింగ్ యాసిడా అని చెప్పి పిల్లలు తాగటం మానేస్తుంటారు. ఇవి ఎప్పుడైతే మనం చేస్తున్నామో అప్పుడు దాన్ని సహజ సిద్ధమైనటువంటి అమ్మమ్మ ప్రేమ, ఆప్యాయత కలిగినటువంటి బయటికి వెళ్తే తాతయ్యతో మాట్లాడాల్సినటువంటి వైనము, అలాగే మామయ్య ఇంటికి వస్తున్నాడంటే ఒక విధమైనటువంటి అభిమానము, బాబాయితో ఎలా ఆడుకోవాలో తెలుసుకుంటాము. బావ అంటే మన భాషలో యాక్చువల్గా తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడిని బావ అంటాము, కానీ అది తీసుకెళ్ళి ఇంకో అర్థంలోకి మార్చేసాం. ఇవన్నీ నేర్పించగలిగింది శక్తి సామర్థ్యం కలిగిన వాళ్ళు అమ్మమ్మ, తాతయ్యలు వీళ్ళేనమ్మా. చేతికి గాజులు ఎంత ఇది ఉంటాయో, నుదుట బొట్టు ఎంత బాగుంటుందో అమ్మమ్మని చూస్తే తెలుస్తుంది. బామ్మని చూస్తే అరే అదనంగానే ఆగిపోయిన నాన్న ఓహో మనవడి చేస్తుంటే అదే బామ్మ ముసిముసి నవ్వులతో పడుతున్నప్పుడు అదొక చిన్నటువంటి మైమర్పులాగా ఉంటుందమ్మ ఇంట్లో. అందుకనే పెద్దవాళ్ళు ఉంటే ఇల్లు ఎప్పుడూ కిలకిలలాడుతూ ఉంటుంది. చెప్పే విధానంలో కొడుకుకి అల్లుడికి ఒకే నీతి ఉండాలి, కోడలికి కూతురికి ఒకే నీతి ఉండాలి. అప్పుడు అమ్మమ్మ తాతయ్యల యొక్క ప్రాముఖ్యత, బామ్మ తాతయ్యల యొక్క ప్రాముఖ్యత మార్పు వస్తుంది. అవును, మీరు చెప్పింది కరెక్ట్. అయితే కుటుంబంలో ప్రేమ అనుబంధాలతో పాటు ఇంకా ఏముండాలంటారు? ప్రేమ అనురాగాలతో పాటు ఇంట్లో ఉన్న పనులని అందరూ సమానంగా పంచుకోవటం. వీలైనంత మటుకు పెద్దవాళ్ళ చేత, అంటే తాతయ్యలు అమ్మల చేత కాకుండా పిల్లల చేత చేయించటం. పిల్లలకి చిన్న చిన్న ఇవి పనులు నేర్పటం.
ఇంట్లో దీనికి. ఆ నేర్పటం వల్ల ఏమవుతుందంటే పిల్లలు ఒక చూడండి, చిన్నప్పుడు ఒక కుక్క పిల్ల కనపడంగానే తెచ్చుకుందాం పెంచుకుందాం అంటారు. కొన్నాళ్ళ తర్వాత దాన్ని బయటకు కూడా తీసుకెళ్ళడానికి మళ్ళీ దానికి ఒక పెద్ద ఇది అవుతుంది. పిల్లలు అడిగిన ప్రతిదీ తొందరపడి మనం చేయటం కాదు. మనం ఎంత సమయం ఇవ్వగలుగుతున్నాము, మనం ఎంత చేయగలుగుతున్నాం, దీనికి నేను ఏమేమి ఇవి చేయగలుగుతున్నాము. ఒక 10 రూపాయలు ఇది మటుకు నేను రియల్లీ ఐ అప్రిషియేట్ జీ పుల్లారెడ్డి గారిని. వారు చదువుకున్న తక్కువైనా కానీ ఎంతో మందికి చదువు చెప్పించి చాలా మంది చేసి చాలా మంచి మంచి పనులు చేశారు. వారు చేసిన దాంట్లో మొట్టమొదటిగా మనం చేసుకోవాల్సింది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. పిల్లలతో చదరంగం ఆడుతుంటే వాళ్ళ మెమరీ ఎలా పెరుగుతుంది, క్యాలమ్స్ ఆడుతుంటుంటే వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా పెరుగుతుంది, ఒక ఆటలో కాన్సన్ట్రేషను ఇవన్నీ డెవలప్ చేస్తుంటే వాళ్ళ ఆటుపోట్లన్నీ ఎలా తట్టుకోవాలి, సముద్రం ఒడ్డు దాకానే అలలుంటాయి, కళ్ళు తెరిచేదాకానే కలలుంటాయి. ఇది ఎప్పుడైతే నిజ చేస్తుందో వాళ్ళ నిజమైన శ్వాసను పీల్చుకొని ఆనందంగా బతకగలుగుతారు, చక్కటి జీవితాన్ని చూడగలుగుతారమ్మా. అదేవిధంగా పిల్లల యొక్క మనస్తత్వం ఒకప్పుడు ఒకలా, ఇంకొప్పుడు అంటే వయసును బట్టి మారుతూ ఉంటుంది. మరి పిల్లల యొక్క మనస్తత్వాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అంటారు? అంటే ఇప్పుడు పిల్లల యొక్క దీన్ని మార్పి ఒకసారి పోలీస్ దగ్గరికి వెళ్ళంటే నేను పోలీసుని అయిపోతానంటారు, ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే నేను డాక్టర్ని అయిపోతాను. అది చాలా న్యాచురల్ అమ్మా. కానీ పిల్లలకి ప్రతి వృత్తి పట్ల ఏమేమి జరుగుతోంది, అది అవ్వటానికి వాళ్ళు ఎన్ని గంటలు కష్టపడ్డారు, ఒక స్పోర్ట్స్ పర్సన్ అవ్వటానికి ఏమేమి మానుకొని ఎన్ని గంటలు కష్టపడ్డారు, ఇవన్నీ కూడా మనం చక్కగా నేర్పించాలి. అంటే వాళ్ళకి పాజిటివ్ న్యూస్ ఎక్కువగా చెప్పాలి రాదర్ దెన్ నెగిటివ్ న్యూస్. అందుకనే కలాం లాంటి వారు చెప్పారు, మొదటి పేజీ రెండో పేజీ చదవకండి, మూడో పేజీ నుంచి చదివితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పారు. అంటే మనలో జరిగినటువంటి వార్తల్లో కానీ ప్రతి దీంట్లో కూడా పాజిటివ్ న్యూస్ ఎక్కువగా వినిపించటం, మంచి జరిగిన దాని గురించి ఎక్కువగా చెప్పటం, మనకి ఏదన్నా దేశాన్ని పురోగతికి పనికొచ్చినట్టు కానీ కుటుంబానికి పురోగతిలో పనికొచ్చినట్టు కానీ ఏదైనా ఉంటే దాన్ని చేయటము. షాప్కి వెళ్ళినప్పుడు నేను 100 రూపాయల్లో వస్తువు కొంటానంటే 100 రూపాయల మట్టుకే ఉండాలి ఆ బడ్జెట్. 101 రూపాయి అయిపోయినా కానీ నాన్న ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ 100 వచ్చినప్పుడు మళ్ళీ వచ్చి కొందామని తిరిగి రావాలి. కానీ నేను 1 రూపాయే కదా తేడా ఉంది, నేను కొనేద్దామని అనుకుంటుంటే పిల్లలు ఏమనుకుంటారు, ఓహో మా నాన్న 10 రూపాయలైనా చెప్పడం పొందని చెప్తాడు కానీ అక్కడికి వెళ్ళంగానే 200 అయినా కొంటారు అని చెప్పి. అంటే నేర్పించే విధానం ఇది మొట్టమొదటిగా తెలియాలి. తర్వాత ముఖ్యంగా తెలియాల్సింది పిల్లలు చదువుతున్నప్పుడు తల్లిదండ్రులు కానీ బామ్మలు ఎవరన్నా కానీ దగ్గర కూర్చొని వాళ్ళు కూడా ఒక పుస్తకం చదువుతూ కూర్చుంటే నేను ఒక్కడనే కష్టపడుతున్నానని అనుకోకుండా ఓహో నాతో పాటు వీళ్ళు కూర్చొని చదువుతున్నారు, చదివిన తర్వాత వీలైతే ఆ క్వశ్చన్స్ వాళ్ళు చెప్తున్నప్పుడు మీరు అడుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు వాళ్ళల్లో ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. పిల్లల దగ్గర ప్రతి విషయంలో ఓర్పుతో సమాధానం చెప్పాలి. ఎప్పుడైతే ఓర్పు, మా వాడు ఎప్పుడు అల్లరివాడండి, మాట వినడు, నాకు చెయ్యడు, ఇవే చెప్తారు. కానీ వాడికి ఇంటికి ఎవరైనా వస్తే ఎంత ఇదిగా ఉంటాడు, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయితే దగ్గర కూర్చొని ఎలా చేస్తారు, వాడు ఏమైనా చేస్తున్నాం, ఇవి కూడా మనం వాళ్ళు పాజిటివ్నెస్లో మాట్లాడి చేస్తుంటే అప్పుడు పిల్లవాడు ఎప్పుడూ కూడా అమ్మ నాన్నని ఇందాక ఎట్లా అయితే నేను ఇత్తడిని బంగారాన్ని కొడుతుంటే బంగారం ఎట్లా అయితే ఇదవుతుందో నా జీవితంలో నేను చదువుకుండేది 21 సంవత్సరాలే, తక్కిన 80 సంవత్సరాలు నేను హ్యాపీగా ఉండటానికి ఈ 20 సంవత్సరాలను పెట్టుబడిగా పెట్టగలిగితే 80 సంవత్సరాలను చక్కగా మార్పు జరుగుతుందని తెలుసుకుంటే ప్రతిరోజు ప్రేమ రోజే అవుతుంది, ప్రతిరోజు ఆదర్శం రోజే అవుతుంది. ఇంకో కలాం రావచ్చు, కలాం కూడా గొప్ప ఇంట్లో పుట్టలేదు, చేసిన దీంట్లో ప్రతిదాన్ని చేసి అడుగడుగును వెలుగుతుంటే 35 ఏళ్ళప్పుడు విక్రమ్ సారాభాయ్ గారు ఇచ్చినటువంటి మోటివేషన్ వల్ల భారతదేశానికి ఒక మంచి కీర్తి ప్రఖ్యాతి తెచ్చినటువంటి పీపుల్ ప్రెసిడెంట్గా మారటానికి స్థాయికి ఎదిగారమ్మా. ఇది చాలా అవసరం. ఇది నేర్పవలసింది అమ్మా నాన్న, ఇవ్వవలసింది తాతయ్య అమ్మమ్మలు బామ్మలు. ఇవన్నీ చేయగలిగితే అప్పుడు గురువు అనే దానికి నమస్కారం అనే సంస్కారం పెరిగి గురువులు కూడా అలాగే ఉండాలి. పాఠంతో పాటు జీవితం విలువలు కూడా చెప్పగలిగే స్థాయికి ఎప్పుడైతే గురువు ఎదుగుతారో విద్యాలయంలో చదువుకు మార్కుల కన్నా కూడా మానవతా విలువల పట్ల దీని సోషియాలజీ, జనరల్ స్టోరీస్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం చెప్పగలిగి రోజుకొక గంటన్నర సేపు మినిమం 2 అవర్స్ అయితే పిల్లలు కంపల్సరీ అప్ టు 10th క్లాస్ దాకా ఆడాలమ్మా. అప్పుడు ఒత్తిడి నుంచి దూరం అవుతారు. చదువు అనేది పరీక్షలప్పుడు మటుకు మార్కుల కోసమే కాదు, జీవితం కోసం కూడా అవసరమని చెప్పగలిగితే చక్కటి మార్పు జరుగుతూ ఉంటుంది.
థ్యాంక్ యూ సార్. మాకు మా వ్యూయర్స్కి చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. చూశారు కదండి, ఇది ఇవాల్టి హలో స్వతంత్ర. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.